వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం బైనామియల్ థియరంలో ఎగ్జాంపుల్ ప్రాబ్లం లాంగ్ ఆన్సర్ ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం నేర్చుకోబోతున్నాం. ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ x ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ దెన్ ప్రూవ్ దట్ c0 ప్లస్ c1 ఇంటూ ఎక్స్ బై 2 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ c3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 4 ప్లస్ సో ఆన్ cn ఇంటూ ఎక్స్ పవర్ n బై n ప్లస్ 1 ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై n plus 1 into ax. సొల్యూషన్. ఇచ్చిన ఈ ఎల్హెచ్ఎల్ వైపు ఉన్న సిరీస్ని ఎస్ అని డినోట్ చేద్దామా. లెట్ ఎస్ ఈక్వల్ టు c0 ప్లస్ c1 ఇంటూ ఎక్స్ బై 2 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ c3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 4 ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ ఎక్స్ పవర్ n బై n ప్లస్ 1. ఎల్హెచ్ఎల్ వైపు ఉన్న సిరీస్ని ఎస్తో డినోట్ చేద్దాము. నౌ టు ప్రూవ్ దట్ ఏమని ప్రూవ్ చేయాలి? ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. ఎల్హెచ్ఎల్ని ఎస్తో డినోట్ చేసాం కదా. టు ప్రూవ్ దట్ ఎస్ ఈక్వల్ టు అంటే c0 ప్లస్ c1 ఇంటూ ఎక్స్ బై 2 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ c3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 4 ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ ఎక్స్ పవర్ n బై n ప్లస్ 1 ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి కదా. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ ఏఎక్స్. దట్ ఈస్ టు ప్రూవ్ దట్. సో ఇదేనే ప్రూవ్ చేయాలి. దీనికోసం ఒక చిన్న మోడిఫికేషన్ చేసుకుందాము. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎస్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 అని ప్రూవ్ చేద్దాం. సో ప్రూవ్ చేయాల్సింది ఇది దీనికి చిన్న మోడిఫికేషన్ చేస్తే అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ డినామినేటర్ ఇటువైపు వస్తుంది. సో ఎస్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేస్తే సరిపోతుంది? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్. సో ఇచ్చిన ఈ సిరీస్ని ఎస్తో డినోట్ చేద్దాము. దట్ కెన్ బి టేకెన్ యాజ్ ఈక్వేషన్ 1. మల్టిప్లై 1 విత్. సో ఇది చూడండి మనము ప్రూవ్ చేయాల్సింది ఇది అనుకుంటున్నాం కదా. అంటే ఎస్ అనే సిరీస్ని దేంతో మల్టిప్లై చేయాలి? ముందుగా ఎక్స్తోను నెక్స్ట్ n ప్లస్ 1తోను మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ వచ్చేయాలి. కాబట్టి ఎస్ని ముందుగా మనము ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై 1 విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ c0 ప్లస్ c1 ఇంటూ ఎక్స్ బై 2 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ c3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 4 ప్లస్ 1 ప్లస్ cn ఇంటూ ఎక్స్ పవర్ n బై n ప్లస్ 1. దిస్ ఈక్వల్ టు ఎక్స్తో మల్టిప్లై చేయమా ఈచ్ టర్మ్ని. ఎక్స్ ఇంటూ c0 ప్లస్ c1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 ఈచ్ టర్మ్ని ఎక్స్తో మల్టిప్లై చేయండి. ప్లస్ c3 ఇంటూ ఎక్స్ పవర్ 4 బై 4 ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇలా మనము మల్టిప్లికేషన్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు న్యూమరేటర్లో 1x ఉంటే డినామినేటర్లో న్యూమరికల్ 2 ఉంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటే 3 ఉంది. ఎక్స్ క్యూబ్ ఉంటే డినామినేటర్లో 4 అనే నెంబర్ ఉంది. న్యూమరేటర్ యొక్క ఎక్స్ యొక్క పవర్ డినామినేటర్ యొక్క నెంబరు సేమ్ అవ్వాలి అంటే ఎక్స్తో మల్టిప్లై చేసుకుంటే ఇప్పుడు ఈక్వల్ అయిపోయినాయి. పైన ఎక్స్కి పవర్ 2 ఉంటే డినామినేటర్లో 2, ఎక్స్ క్యూబ్ 3 ఉంటే ఇక్కడ డినామినేటర్లో 3. అలా న్యూమరేటర్లోను డినామినేటర్లోను సేమ్ నోటేషన్తో ఉన్నాము. ఇప్పుడు దీన్ని ఎస్ని ఎక్స్తో మల్టిప్లికేషన్ చేసేసాము. ఇంకా n ప్లస్ 1తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లయింగ్
ఎక్స్తో మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ని 2గా ట్రీట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని n+1తో మల్టిప్లై చేసుకుందాం. సో మల్టిప్లైయింగ్ 2 విత్ n+1 ఆన్ బోత్ సైడ్స్. దిస్ ఇంప్లైస్ n+1 x s ఈక్వల్ టు n+1 x ఇంటూ c0 ప్లస్ c1 ఇంటూ x² 2 ప్లస్ c2 ఇంటూ x³ 3 ప్లస్ c3 ఇంటూ x⁴/4 ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ xn+1/n+1. ఈ మల్టిప్లికేషన్ ద్వారా ఏం జరుగుతుందండి, ఎక్స్తో మల్టిప్లై చేయడం ద్వారా న్యూమరేటర్ డినామినేటర్ యొక్క నోటేషన్స్ సేమ్ అయినాయి అని అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు n+1తో మల్టిప్లికేషన్ చేయడం ద్వారా ఇక్కడ కోషెంట్స్ యొక్క నోటేషన్స్ కూడా సేమ్ అయ్యేలాగా చేయబోతున్నాం. మరి ఇక్కడ 4 ఇక్కడ 4 కానీ ఇక్కడ 3 నోటేషన్, ఇక్కడ 3 2 నోటేషన్. ఇలా ఈ కోషెంట్స్ దగ్గర కూడా నోటేషన్ సేమ్ అయ్యేటట్లుగా చేయడం కోసం n+1తో మల్టిప్లై చేస్తున్నాం. సో n+1 x c0 అంటే nc0 అండి, c1 అంటే nc1, c2 అంటే nc2, c3 అంటే nc3, cn అంటే ncn అని మనకి తెలుసు కదా. ఇప్పుడు ఈచ్ టర్మ్ని n+1తో మల్టిప్లై చేయండి అమ్మా. n+1 ఇంటూ x ఇంటూ nc0 ప్లస్ n+1 ఇంటూ nc1 ఇంటూ x² 2 ప్లస్ nc2 ఇంటూ n+1 ఇంటూ x³ 3 ప్లస్ n+1 ఇంటూ nc3 ఇంటూ x⁴/4 ప్లస్ సో ఆన్ ప్లస్ n+1 ఇంటూ ncn ఇంటూ xn+1/n+1. ఇలా ఈచ్ టర్మ్ని n+1తో మల్టిప్లై చేసుకుందాం. దిస్ ఈక్వల్ టు n+1 ఇంటూ nc0, n నోటేషన్ టర్మ్స్ అన్నీ ఒక చోటకి రాసుకొని xని పక్కకు రాసుకుందాం, ఇంటూ x ప్లస్ n+1 ఇంటూ nc1/2 ఇంటూ x² సపరేట్గా రాసుకుందామా, ప్లస్ nc2 n+1/3 ఇంటూ x³ ప్లస్ సో ఆన్ ప్లస్ n+1 ncn/n+1 ఇంటూ x⁴n+1. సో ఈచ్ టర్మ్ని n+1తో మల్టిప్లై చేసిన తర్వాత n+1 ఇంటూ nc0 ముందు రాసుకొని ఇంటూ xని సపరేట్గా మల్టిప్లికేషన్లో రాసుకున్నాం. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇక్కడ n+1 ఇంటూ nc0/1 అని తీసుకుందాము. /1 ఉంది అనుకోవచ్చు కదా. సో n+1 ఇంటూ nc0/1, n+1 ఇంటూ nc1/2, n+1 ఇంటూ nc2/3 సో ఆన్ n+1 ఇంటూ ncn/n+1. ఇలా ఇప్పుడు వీటిని ఈ n+1 ఇంటూ nc0ని n+1 c1 సఫిక్స్లు మార్చేయబోతున్నాము. n+1 ఇంటూ nc1/2ని n+1 c2, n+1 ఇంటూ nc2/3ని n+1 c3 సో ఆన్ n+1 ఇంటూ ncn/n+1ని n+1 cn+1గా నోటేషన్ మార్చబోతున్నాం. దిస్ ఈక్వల్ టు n+1 ఇంటూ nc0/1ని n+1 c1 ఇంటూ x ప్లస్ n+1 ఇంటూ nc1/2ని n+1 c2గా రాసుకుందాం, ప్లస్ n+1 c3 x³ ప్లస్ సో ఆన్ ప్లస్ n+1 cn+1 ఇంటూ x⁴n+1. ఇలా మనము ఈ యొక్క n టర్మ్స్ యొక్క కాంబినేషన్లో సఫిక్స్ని చేంజ్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ సఫిక్స్ x ఎంత ఉందో x పవర్ కూడా
అంతే ఉంటుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ NC naught x NC naught into 1 plus NC1 into x plus NC2 into x square plus NC3 into x cube plus so on plus NCn into x power n. So NC0 plus NC1x plus NC2x square plus NC3x cube plus so on NCn x power n. This expansion is equal to 1 plus x whole power n. This is in the form of NC0 plus NC1x plus NC2x square plus NC3x cube plus so on plus NCn x power n. This equal to 1 plus x whole power n కదా. మరి ఇది ఈ ఫామ్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి టర్మినాలజీ? C1 నుంచి స్టార్ట్ అయినాయి. C1, C2, C3 సో ఆన్. మరి ఈ సిరీస్ కంప్లీట్ ఫామ్ అవ్వాలి అంటే NC0 టర్మ్, దీనికంటే ముందు టర్ము NC0తో స్టార్ట్ అవ్వాలి. లేదు కాబట్టి యాడ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. యాడింగ్ ఈ సిరీస్ ఫుల్ ఫామ్లోకి రావాలంటే C0 టర్ము దీనికి ముందు ఉండాలి కదా, లేని దాన్ని యాడ్ చేసుకుని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్, యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్. n plus 1 C0, n plus 1 C0. This equal to n plus 1 C0 plus n plus 1 C1 into x plus n plus 1 C2 into x square plus n plus 1 C3 into x cube plus so on n plus 1 C n plus 1 into x power n plus 1. సో ఈ సిరీస్కి ముందు యాడ్ చేశాను, చివరిలో సబ్ట్రాక్షన్ చేసుకుందాం. n plus 1 C0. ఈ విధంగా యాడింగ్ ఏమో స్టార్టింగ్లో, సబ్ట్రాక్టింగ్ ఏమో ఎండింగ్లో చేసుకుందాం. దిస్ ఈక్వల్ టు ఈ ఎక్స్పాన్షన్ మొత్తం మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఈ ఫామ్లో ఉంది. ఈ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని అప్లై చేసుకుందాం. 1 plus x హోల్ పవర్, ఇక్కడ NC0, NC1, NC2. మరి ఇక్కడ మనకి n plus 1 కాబట్టి పవర్లో ఫార్ములాలో n బదులు ఇక్కడ మనం ప్రాబ్లంలో n plus 1 తీసుకోవాలి. సో ఈ సిరీస్ యొక్క వాల్యూ మొత్తం 1 plus x హోల్ పవర్ n plus 1 మైనస్ సబ్ట్రాక్ట్ చేసినటువంటి టర్మ్ మిగిలిందనమాట. దిస్ ఈక్వల్ టు 1 plus x హోల్ పవర్ n plus 1. మరి NC0 కావచ్చు, లేదంటే n plus 1 C0 కావచ్చు, దేన్నైనా C0 నోటేషన్ అనే అంటాము. అప్పుడు ఆ వాల్యూ మనకి 1 కాబట్టి ఈ వాల్యూ ఇప్పుడు మనకి 1. సో దేర్ ఫోర్ n plus 1x ఇంటూ ఎస్, LHS వైపు ఉన్న వాల్యూ ఎంత? n plus 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1 plus x హోల్ పవర్ n plus 1 మైనస్ 1 ప్రూవ్ చేసాం. దట్ ఇంప్లైస్ ఎస్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్లో ఉన్నది ఫైనల్గా ఎటువైపు తీసుకురండి. 1 plus x హోల్ పవర్ n plus 1 మైనస్ 1 బై n plus 1 ఇంటూ ఎక్స్. ఈ విధంగా మనము ప్రాబ్లమ్ని ప్రూవ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.